హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. ఈ వీడియోస్‌లో ప్రధానంగా మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్‌లో ఆర్&డీకి సంబంధించినటువంటి వీడియో చేసినటువంటి గుర్తయితే నాకు లేదు. సో, అసలు బీటెక్ ఇంజినీరింగ్ అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఈ 4 ఇయర్స్ జర్నీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యొక్క ఇంపార్టెన్స్‌ని గురించి ఈరోజు మనందరికి కూడా తెలియజేయడానికి మన స్టూడియోస్‌కి వచ్చారు. డాక్టర్ సృజన్ రాజ్ సార్, డీన్ సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, కండ్లకోయ, మేడ్చల్, మల్కాజ్గిరి. సో, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే సార్. సార్, యాక్చువల్‌గా మేము ఇంజినీరింగ్ అడ్మిషన్స్ మాట్లాడేటప్పుడు గానీ, లేకపోతే సహజంగా పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు గానీ, సీఆర్‌టీ ట్రైనింగు, క్యాంపస్ ప్లేస్‌మెంటు, తర్వాత ఫెసిలిటీస్, కల్చరల్ క్లబ్స్ గురించి తప్ప ఎప్పుడు ఆర్&డి గురించి మాట్లాడిన సందర్భం అనేది చాలా తక్కువుంటుంది. సో, మీరేమో ఆర్&డితోనే మొత్తం జీవితం అసోసియేట్ అయి ఉంటుంది. ఎవరైతే ఆర్&డి మీద దృష్టి పెడతారో వాళ్ళ జీవితం మాత్రమే చాలా సాఫీగా సాగుతుందనే పందాలో చెప్తూ ఉన్నారు. సో, ఒకసారి మీ గురించి చెప్తూ తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్‌లోకి రండి సార్. నా పేరు డాక్టర్ కె. సృజన్ రాజు అండి. సో, ఈ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. సో, బేసికల్‌గా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ పీహెచ్‌డీ కంప్యూటర్ సైన్స్ అండ్ పోస్ట్ డాక్ కంప్లీట్ చేశాను. సో, నా అనుభవంతోటి చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్య ఎలాగుందో అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎలా చూస్తున్నాయి. ఇప్పుడు మనం ఎన్‌బీఏ గానీ, న్యాక్ గానీ, ఎన్ఐఆర్ఎఫ్ గానీ ఇవన్నీ కూడా ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ఏ విధంగా సక్సెస్‌ఫుల్ అవ్వాలి అన్నదే మన ఉద్దేశ్యం. ఏ కోర్సు పెట్టినా, ఏ కోర్సు పిల్లవాడు చేసుకున్నా, ఏ కాలేజీలో చదివినా గానీ, మనకు అంతిమ విజయం అనేది ఆ పిల్లవాడు గానీ, విద్యార్థి గానీ సక్సెస్ అయినప్పుడే. సక్సెస్ కావడానికి ఎన్నో కారణాలు వెతుకుతూ ఉంటాం. అందులో ఒకటి కారణం ఏమంటారంటే, మీరు ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ అంటారు, లేకపోతే మంచి కాలేజ్ అంటారు. లేదండి. ఇప్పుడు మనం ఒక ప్రాడక్ట్ గనక మంచి క్వాలిటీగా ఉండాలి అనంటే, ప్రాసెస్ క్వాలిటేటివ్‌గా ఉండాలి. మనం ఒక క్వాలిటేటివ్ ప్రాసెస్‌గా ఇంకా ఫాలో అవుతే కంపల్సరీ ఔట్‌కమ్ ప్రాడక్ట్ ఈజ్ ఏ క్వాలిటీ వన్. సో, దీనికి అనుగుణంగా ఒక పిల్లవాడు ఒక ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరమే కష్టపడితే అంతే రిజల్ట్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ ఇయర్‌లో ఇంజినీరింగ్ అనే విద్య ఏంటి అనేది తెలుసుకోవడంలోనే గడిచిపోతుంది. రెండవ సంవత్సరంకొచ్చేసిన తర్వాత మొదటి సంవత్సరంలో కాన్సంట్రేట్ చేయకపోవడంతోటి వాళ్ళకు ఆ పర్సెంటేజ్ గానీ, బ్యాక్‌లాగులు గానీ అలా ఉండడం తోటి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు. అందుకనే మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్‌ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ విద్యార్థులకు చదువుతో పాటు ఈ రీసెర్చ్, ఇన్నోవేషను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ మూడింటి మీద వాళ్ళకి అవగాహన పెట్టడాని గురించనే ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి మొదటి 10 రోజులు ఇండక్షన్ ప్రోగ్రామ్. అందులో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో, ఇప్పుడు మనకు ఒక విద్యార్థి ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లోకొచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంజినీరింగ్ అంటే ఏమి తెలియదు. మ్యాథమెటిక్సు, ఫిజిక్సు, కెమిస్ట్రీ మళ్ళీ ఇవే చదువుతా ఉంటాం. బట్ వాటిని ఏ విధంగా వాడుకోవాలి? మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్, కాంప్లెక్స్ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు మన మెట్రోపాలిటన్ సిటీస్‌లో మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజు క్లీన్ చేస్తూ చనిపోయారంటారు. ఎందుకు అంటే అందులో గ్యాసెస్ వస్తాయి. ఆ గ్యాసెస్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? అది హార్మ్‌ఫుల్ ఉందా? లేదా? ఇప్పుడు మనం ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థికి ఫిజిక్సు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్సు, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ టీచ్ చేస్తున్నాం. బట్ అక్కడ టీచ్ చేసేదాన్ని ఇక్కడ అప్లై చేయగలగాలి. ఈ అప్లై చేయాలి అనేదంటే రీసెర్చ్ అనేది మెయిన్. ఓకే. రేపు ఇండస్ట్రీలో జాబ్ రావాలి అన్నా గానీ ఒక విద్యార్థి కంపల్సరీ ఎగ్జిబిట్ చేసుకోవాలి తన్ని తాను. నేను ఏం చేయగలను? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రతి ఒక్క స్టూడెంటు అందరూ చెప్పేది నేను బీటెకే. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఏఎంఎల్, బీటెక్ డేటా సైన్స్ ఇలా చెప్తా ఉంటా. బట్ కంపెనీ చూసేదేంటంటే ఏ విధంగా ఈ అబ్బాయి గానీ, అమ్మాయి గానీ నాకు యూజ్ అవుతున్నారు. నా కంపెనీకి బెనిఫిట్ అవుతారు. సో, ఆ విధానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెండవది మనం ఒక సబ్జెక్ట్‌ని చదివే పద్ధతి మారాలి. అంటే ఇప్పుడు మనం చూస్తే మేము చదువుకున్న రోజుల లోపట లైబ్రరీలో ఉన్న బుక్కే మనకు మెయిన్. అవును. ఆ బుక్‌లో ఉన్నదే చదువుకోవాలి. బట్ ఈరోజు ఉన్న విద్యార్థికి ఆ బుక్కు అవసరం లేదు, టీచరు అవసరం లేదు. డిజిటల్ లెర్నింగ్ అయిపోయింది.
ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉంది. బట్ ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి కాంటెంట్‌లో వాళ్ళు చూస్తూ టైం గడుపుతూనే ఉంటారు గానీ, ఒక కంక్లూజన్‌కు రాదు. ఆ కంక్లూజన్‌కు రావాలి అన్నా, ఒక నేర్చుకున్న సబ్జెక్ట్‌కి విలువ, దాని వాల్యూ తెలవాలి అన్నా గానీ, వాళ్ళు ఒక కేస్ స్టడీ తీసుకొని, ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. దీన్నే మన పరిభాషలో రీసెర్చ్ అంటాం సార్. సో, అది చేసినప్పుడు మనం భాషా సినిమాలో చెప్పినప్పుడు ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే 100 ప్రాబ్లమ్‌లు సాల్వ్ చేసినట్టే. అవును. సో, ఇక్కడ ఒక విద్యార్థి ఒక ప్రాబ్లమ్ అన్నా సాల్వ్ చేస్తే వాళ్ళకి అది ఇంజినీరింగ్ అనేది ఏంటో తెలుస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా సెల్ఫ్ లెర్నింగ్ కేపబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఓకే. సెల్ఫ్ లెర్నింగ్ కేపబిలిటీస్ వచ్చినప్పుడు అడాప్టబిలిటీ అనేది పెరుగుతది. కంపెనీస్‌కి కావాల్సింది ఇది. అందుకనే మన అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్‌లో మనం ప్రోగ్రామ్ అవుట్‌కమ్స్ చూస్తే ప్రతి అవుట్‌కమ్ ని రిలేట్ చేసింది కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఎనాలిసిస్. సో, ఈ విధమైనటువంటి విద్యను అందించాలి అని అంటే మనము ఇక్కడ ఎన్బిఏ, మన ఇండియాలో వచ్చేసి ఎన్బిఏ గురించే మాట్లాడుతున్నాం, అక్రిడేషన్స్. బట్ నాక్ అక్రిడేషన్ గురించి మాట్లాడుతున్నాం. బట్ మనం వరల్డ్‌లో మొత్తం చూస్తే క్యూఎస్ ర్యాంకింగ్స్ అంటాం. ఆ వ్యవస్థలకి మన ఉన్న కాలేజీలలో ఉన్నటువంటి టీచింగ్ మెథడాలజీస్ ఏంటి? సో, అది మారాలి. సో, మా కాలేజీలో అయితే మేమేం చేస్తున్నామంటే అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి మాకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నుంచి ప్లస్ మన అఫిలియేటింగ్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక వెసులుబాటు ఉంటుంది. 20% సిలబస్ మనం మార్చుకోవచ్చు. ఈ 20% సిలబస్లో మేము ఈ వ్యవస్థలతోటి ఎంఓయూస్ చేసుకున్నాం. ఇప్పుడు వర్చూసా కావచ్చు, జెన్సార్ ఆర్పిజి కావచ్చు, ఈపామ్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇలా ఈ కంపెనీలతోటి మాకు ఎంఓయూస్ ఉన్న సందర్భంలో వాళ్ళు భవిష్యత్తులో ఈ పిల్లవాడు ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో ఉన్న పిల్లవాడు ఏమి నేర్చుకోవాలి, వాళ్ళు థర్డ్ ఇయర్‌కి వచ్చేసే వరకు ఏ స్కిల్స్ ఉండాలి, ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసే వరకు ఏం నాలెడ్జ్ ఉంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోగలరు. సో, ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు మారిపోయిందండి. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది మారిపోయింది. నేను బీటెక్ చేస్తేనే జాబ్ వస్తుంది అనేది లేదు. సో, ఇక్కడ అందుకనే మనకు ఇంటర్న్‌షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మేము చదువుకున్న రోజుల్లో కంపెనీ వచ్చేసి డైరెక్ట్‌గా జాబ్‌కి తీసుకెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్రొవైడ్ ద ట్రైనింగ్. సో, ట్రైన్డ్ పీపులే కావాలి వాళ్ళకి. సో, అక్కడ మనకి సర్టిఫికేషన్స్, వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతులు, వాళ్ళు నేర్చుకున్న విధానము, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పుడు ఇదంతా జెన్జీ షార్ట్ కట్స్ కావాలి, ఏఐ మెథడాలజీ. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తే వాళ్ళు చాట్ జీపీటీనో లేకపోతే క్లౌడ్నో అప్రోచ్ అయిపోయి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. దట్ ఈస్ మేకింగ్ దెమ్ లేజీ. బట్ మనం వాళ్ళలో ఈ నేర్చుకునే శక్తిని పెంచి వాళ్ళతోటి రాపించగలగాలి, కోడింగ్ కానీ ఏదైనా కానీ. సో, అప్పుడే వాళ్ళకి ఏమవుతుందంటే నాలెడ్జ్ వస్తుంది. దీనికి ప్రూఫ్ ఎలా ఉండాలి? మనకు గిట్ హబ్ లాంటి రీసోర్సెస్ ఉన్నాయి. వీళ్ళు డెవలప్ చేసిన దాన్ని ఆ గిట్ హబ్ లో పెట్టుకొని లింక్డ్ఇన్ లో వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టుకుంటే ఈరోజు ఎవరి కూడా కంపెనీల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. కంపెనీలే వాళ్ళ వర్క్ను చూసి వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళతో వర్క్ చేపించుకునే స్థితిలో ఉంది ఇప్పుడు. ఓకే. సో, దీనికి ఆ రీసెర్చ్ అనే కల్చర్ని డెవలప్ చేయడం, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీ R&D టీంలో ప్రధానంగా ఎంతమంది సభ్యులు ఉంటారు సార్? జనరల్‌గా ఎలా ఉంటుంది మీ యాక్టివిటీ పిల్లలతోటి? సార్, ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అవ్వడం అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్‌లో తీసుకుంటే మేము బీట్ అనే ఒక కోర్సును ఇంట్రడ్యూస్ చేసాం. అక్కడ ఆ బీట్‌లో ఏం చేయాలి అంటే సార్, మనం ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరు మొబైల్ వాడతారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకటి ఏదైనా ఒక అప్లికేషన్ని చేయమనంటే ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, నాకు అక్కడ ట్రైనింగ్ కావాలి, మాకు ఆ టీచర్ లేడు, ఇది లేదు అని చెప్తారు. మీరు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక మొబైల్ ఇచ్చి అది ఎలా వాడాలో అడగండి, ఈజీగా చెప్పేస్తారు. ఎవరి దగ్గర ట్రైనింగ్ అవసరం లేదు, ఏమీ అవసరం. అంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ రావాలి. వెనకటికి మనం ఏం చెప్పాము, ఐ కెన్ టేక్ హార్స్ అప్ టు ద వాటర్, ఐ కెనాట్ ఫోర్స్ హార్స్ టు డ్రింక్ ద వాటర్. బట్ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే సార్, ద సేమ్ స్ట్రాటజీ we changed it. I cannot force horse to drink the water, but I will create a environment in such a way that horse should feel thirsty. Okay. And it should drink the water. Okay. సో, ఇది మా మెథడాలజీ. సో, ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి ఓకే ఈ కాన్సెప్ట్ ఉంది, దీన్నే ఓజేటీ అంటాం, ఆన్ జాబ్ ట్రైనింగ్. ఇప్పుడు ఒక పిల్లవాడిని మేము ఒక మెడ్ ప్లస్ ఉంది అనుకోండి,
ఒక మెడ్ ప్లేస్కి వెళ్ళండి, వెళ్ళేసి అక్కడ వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి ఒక కస్టమర్ వచ్చిన దగ్గర నుండి వాళ్ళు ఏ విధంగా మెడిసిన్స్ సేల్ చేస్తున్నారు, మెడిసిన్స్ అమ్ముతున్నారు, ఏం మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు, అదంతా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక కేస్ స్టడీ రిపోర్ట్ రాయడం అండి. నా ఇది ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు చేయాల్సింది. సెకండ్ ఇయర్ కి వచ్చినప్పుడు దీన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయగలమా? ఓకే, యూజింగ్ అవర్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. ఎస్. ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు సి నేర్చుకుంటారు, పైథాన్ నేర్చుకుంటారు, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటారు, కాబట్టి వీటన్నింటిని యూజ్ చేస్తూ ఇక్కడ మేము మెథడాలజీస్ ఇస్తాం. దీన్ని ఏ విధంగా మీరు ఎగ్జిస్టింగ్ ఉంది, దీనికి ఏమైనా మనం బెటర్ గా చేయగలమా, ఇంక్రిమెంటల్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకుంటారు, ఫోన్లో ఇప్పుడు ఇవాళ ఆడినటువంటి గేమ్ని రేపు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండరు కదా, కంపల్సరీ దానికి ఇంకా మెథడ్ అంటే మోడల్స్ అనేది మార్చాలి. సో ఆ మోడల్స్ మార్చాలి అన్నప్పుడు వాళ్ళకి ఆ నేర్చుకోవాల్సినటువంటి శక్తి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగానే మనం ఏం చేస్తున్నాం అంటే సార్, ఇక్కడ ఒక సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడే ఆ సబ్జెక్టు నేర్చుకోవడానికి ఎందుకు ఇంపార్టెన్స్, ఆ సబ్జెక్టు తోటి మనకి ఏం లాభం, ఆ సబ్జెక్టు తోటి మనకి ఏం నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇవాళ ఇంటర్నెట్ వాడుతున్నాము, టీవీ చూస్తున్నాము, కెమెరాలో చాలా మంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఎవ్వరికీ తెలియదండి, ఏ స్టూడెంట్ కూడా చెప్పలేడు. ఓకే, ఒక ఫోటో తీసుకున్నారు కదా, ఈ ఫోటో ఎలా వచ్చింది తెలియదు. టీవీ చూస్తున్నారు, ఛానల్స్ వస్తున్నాయి, రిమోట్తో మారుస్తున్నాము, ఇక్కడ ఏం టెక్నాలజీ ఉంది తెలియదు. ఇది మెయిన్ అండి ఇంజనీరింగ్లో ఒక ఫస్ట్ ఇయర్లో ఒక విద్యార్థి గమనించాల్సినటువంటి విషయాలు. వీటన్నింటినీ మేము కేస్ స్టడీస్ రూపకంగా మాకు ఏదైతే 20% సిలబస్లో మాకు మార్చుకోవాల్సిన సౌలభ్యం ఉందో అక్కడ మేము ఇవి పెట్టేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ నాలెడ్జ్ తోటి స్టూడెంట్స్కి ఐడియేషన్ అని చెప్తాం. ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ మినిస్ట్రీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఐడియా సబ్మిషన్స్ ఉంటాయండి. దీంట్లో మీకు ఇప్పుడు చూస్తే AI కోష్ ఒక వెబ్సైట్ తయారు చేశారు మన గవర్నమెంట్. AI కోర్స్లోకి వెళ్తే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా మనకు డేటా కావాలి. ఆ డేటా అనే దానికి అంటే ఇప్పుడు మనం ఒక షుగర్ క్యాన్సర్ పేషెంట్స్ గురించి కానీ, డయాబెటిక్ పేషెంట్స్ గురించి కానీ, లేకపోతే మన వెదర్ గురించి కానీ, ఇవాళ నేను పిల్లవాడిని అడుగుతాను, ఒక విద్యార్థిని, ఓకే ఇప్పుడు వర్షం పడుతుందా పడదా, ఈ టైంలో ఎంత టెంపరేచర్ ఉంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్తారు. మన గూగుల్లో ఓపెన్ చేసేసి ఓకే టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్తారు. బట్ ఇక్కడ ఆ అప్లికేషన్ ఎలా డెవలప్ చేశాను మనం అబ్జర్వ్ చేస్తే, ఒక పిల్లవాడిని మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, అడ్మిషన్ నీకు ఎలా వచ్చింది ఈ కాలేజీలో, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ దగ్గర నుండి చెప్పాల్సిందే కదా సార్. అంతే కదా. అది ఎలా డెవలప్ అయింది. ప్రతి స్టేట్కి ఈ గవర్నెన్స్ అని ఒక బుక్ ఉంటుందండి. అవును సార్. ఏ స్టేట్ అయినా మన కంట్రీలో వాళ్ళు ఒక సంవత్సరంలో ఏవైతే గవర్నెన్స్ తీసుకొచ్చారో ఆ గవర్నెన్స్ అన్నింటిని కూడా ఒక బుక్ మాదిరిగా పబ్లిష్ చేస్తారు. ఈ గవర్నెన్స్ బుక్ అంటాం. మా లైబ్రరీలో ఆ బుక్స్ కూడా అవైలబుల్గా ఉంచుతాం. ఆ బుక్స్లో నుంచి వాళ్ళు ఒక కేస్ స్టడీ తీసుకోవాలి. ఇప్పుడు మీ సేవకి వెళ్ళారు వీళ్ళు, మీ సేవ అనే అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, ఇది ఎవరు చెప్పరు, స్టూడెంట్ స్వతహాగా వెళ్ళి నేర్చుకోవాలి. దీనినే మనం రీసెర్చ్ అంటాం సార్. దీని నుండి వాళ్ళు కొత్తదనాన్ని తీసుకురావడమే ఇన్నోవేషన్. ఓకే, ఈ పేటెంట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ ఏంటి సార్ యాక్చువల్గా? సార్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను మా విద్యార్థికి వచ్చినప్పుడు మేము అడుగుతాము, మీ ఇంట్లో ఎప్పుడైనా మీ పేరెంట్స్ మందులు తీసుకురమ్మన్నారా, మెడిసిన్స్ కొనుక్కరమ్మన్నారా? మెడిసిన్స్ కొనుక్కరమ్మంటే ఎక్కడ కొనుక్కొస్తారు? మనం మార్కెట్లోకి వెళ్తే 2 షాపులు ఉన్నాయి. ఒకటి జనరిక్ షాప్ అని ఉంది, ఒకటి నార్మల్ షాప్ అని ఉంది. ఒక జనరిక్ షాప్లోకి వెళ్తే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 10 రూపీసే ఉంటుంది. మనం నార్మల్ మెడిసిన్కి వెళ్తే 100 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్, 10 రూపాయలే ఉన్నది, ఇక్కడ 100 రూపాయలు ఉన్నది, ఏది కొనాలి, ఎందుకు కొనాలి? అప్పుడు మీరు అన్నటువంటి ఈ పేటెంట్ అనే వ్యవస్థ మనకు పిక్చర్లోకి వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఒక క్లినికల్ ట్రయల్స్ వేయాలి. ఒక మెడిసిన్ మనకు మార్కెట్లోకి రావాలి అంటే చాలా క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. ఆ క్లినికల్ ట్రయల్స్ అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ చాలా మట్టుకు అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకు ఆ ప్రాసెస్ ఏదైతే ఫాలో అయ్యారో, ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఫాలో అయ్యారో వీటన్నింటికి కూడా వాళ్ళు రైట్స్ పొందుతారు సార్. ఆ రైట్స్ పొందే కార్యక్రమాన్ని మనం పేటెంట్స్ అంటాం. ఓకే, ఇండియా గవర్నమెంట్ కానీ ఏ కంట్రీకైనా కానీ ఈ వ్యవస్థ ఉంటుంది, ఐపీ వ్యవస్థ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు దాన్ని కనుగొన్నప్పుడు దాని మీద రైట్స్ తీసుకుంటారు. ఒక కంపెనీకి ఒక ప్రోడక్ట్ మీద ఒక రైట్స్ ఇచ్చినప్పుడు 20 సంవత్సరాల వరకు ఆ కంపెనీ అండర్లోనే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి ఉండదు. ఓకే,
సో ఇప్పుడు మేము విద్యార్థులకు కూడా ఏం చెప్తామంటే ఇదే ఎగ్జాంపుల్. కొత్త ఐడియా ఉన్నప్పుడు దానిని ఎక్కడ కూడా పబ్లిష్ చేయొద్దు. ఓకే. సో పబ్లిష్ చేయొద్దు అని అంటే ఆ ఐడియాని ఏ విధంగా మనం పేటెంట్ చేయొచ్చు. ఇప్పుడు మా కాలేజీలో తీసుకుంటే 258 పేటెంట్స్ ఫైల్ చేసామండి గత 5 సంవత్సరాల లోపల. అంటే పిల్లల్లో ఇమాజినేషన్, ఐడియేషన్ ఉంది, ఆ శక్తి ఉంది. దానిని మేము ఏం చేస్తామంటే ఇన్వెన్షన్ డిస్క్లోజర్ ఫామ్ అనేది ఒకటి ఇస్తాం. ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్ కి పిల్లవాడు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన తర్వాత మాకు పేటెంట్ ఏజెంట్స్ ఉంటారు. ఆ పేటెంట్ ఏజెంట్స్ దీనిని చెక్ చేస్తాం. చెక్ చేసి ఇది వ్యాలిడ్ ఉందా లేదా, ఒక్క క్లెయిమ్ వ్యాలిడ్ ఉందా. అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం సార్. మనం ఇంట్లో వైఫై వాడతాం, వైఫై రూటర్స్ పెడతాం. ఒక రూమ్ లో సిగ్నల్ బాగుంటుంది, ఒక రూమ్ లో వీక్ అవుతుంది. సో అప్పుడు బిల్డింగ్ లో 2-3 ఫ్లోర్స్ ఉంటే మళ్ళీ 2-3 రూటర్స్ పెడతాం. సో ఏ రూటర్ కి కనెక్ట్ కావాలి. ఇప్పుడు దూరంగా ఉన్న రూటర్ కి కనెక్ట్ అయింది అనుకోండి, ఎనర్జీ ఎక్కువ కావాలి. దగ్గరగా ఉన్న రూటర్ ని కనెక్ట్ అయింది అనుకోండి, ఎనర్జీ తక్కువ అవుతుంది. సో ఈ ఎనర్జీ లాస్ అనే దాన్ని మనం రెడ్యూస్ చేయగలిగితే అది పేటెంట్. సో తర్వాత వాళ్ళు దీనిని స్టార్ట్అప్ కింద రిజిస్టర్ చేసుకోవాలి. పేటెంట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళతోటి పిల్లలతోటి స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ చేపిస్తాం. స్టార్ట్అప్ నుంచి వాళ్ళు దీని ప్రోటోటైప్ TRL లెవెల్ 2, TRL 1 to TRL 9 లెవెల్స్ ఉంటాయి సార్. దీంట్లో ఆ TRL 4, 5 లెవెల్స్ కి వచ్చిన తర్వాత మన మోడీ గవర్నమెంట్ గారు చాలా స్కీమ్స్ ఇచ్చారండి. యుక్తి అని, MSME హ్యాకథాన్స్ అని, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ అని, మైటీ ఐడియేషన్స్ అని, స్టాటథాన్స్ అని. సో ఈ AI కోషన్ చెప్పాను కదా సార్, అక్కడ కూడా ఒక కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్స్ లోపల మన ఈ ఐడియాలజీని ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫండ్ను యూజ్ చేసుకొని ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసుకుంటే MSME అప్ టు 10 కోట్లు అండి, 10 కోట్ల వరకు ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీనితో ఒక్క విద్యార్థి ఎంటర్ప్రెన్యూర్ అయినా 100 ఉద్యోగాలు కల్పించవచ్చు. దిస్ ఈస్ అవర్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కి OBE అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కనుక తోడైతే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది చదవకుండా క్రియేటింగ్ ఏ సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ అన్నది మా ఉద్దేశం. సార్ ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు ఈ రీసెర్చ్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు వస్తుందో, సో లాస్ట్ 5 years లో CMR టెక్నికల్ క్యాంపస్ లో మీరు ఏ రకమైనటువంటి ఫండ్స్ రాబట్టగలిగారు? తర్వాత వీటి యొక్క ప్రోగ్రెస్ ఏ స్టేజ్లో ఉంది? సార్ గత 5 సంవత్సరాల్లో తీసుకుంటే మా CMR టెక్నికల్ క్యాంపస్కి ఆల్మోస్ట్ 2.5 కోట్ల ఫండింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ 2.5 కోట్ల ఫండింగ్లో ముఖ్యంగా తీసుకుంటే ఐడియా ల్యాబ్, AICTE ఐడియా ల్యాబ్ అనేది మాకు శాంక్షన్ అయింది. ఈ పిల్లలలో ఈ ఐడియేషన్ నాలెడ్జ్, ఎవరైతే ఐడియాస్ ఉన్నాయో వీటికి ఫర్దర్గా ఫండ్ ఇచ్చి డెవలప్ చేయడానికి AICTE వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి 30 lakhs శాంక్షన్ చేయడం జరిగింది సార్. అంటే అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, PPP మోడ్ అంటాము. సో మా అల్యూమినీ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ 30 ఉంటుంది, ఇన్స్టిట్యూట్ 30 lakhs, AICTE 30 lakhs, మొత్తం 90 lakhs. ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్రాజెక్ట్ చెప్తున్నాను, ఒక ప్రాజెక్టులోనే 90 lakhs వచ్చింది. సో దీన్ని అంతా కూడా మేము పిల్లలకు ఈ పేటెంట్స్ కానీ, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కానీ వీటన్నింటి గురించి వాడతాం. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రోజు మీరు AIML అని మనం చెప్తా ఉన్నాం, డిమాండ్ ఉంది ప్రతి దగ్గర, బజ్ వర్డ్ AI అని మాట్లాడుతున్నాం సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏ కాలేజీలో కూడా వాళ్ళు దానికి సరిపడా ఎక్విప్మెంట్ వాడట్లేదండి. ఇప్పుడు మాకు వచ్చిన ఫండ్స్ తోటి మేమేం చేస్తున్నామంటే, ఎన్విడియా అనే వ్యవస్థ ముఖ్యమండి. AI అప్లికేషన్స్ గురించి మాట్లాడితే ఎన్విడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఈ ఎన్విడియా GPUs ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఏ కాలేజీకి వెళ్ళినా కానీ కంప్యూటర్స్ చెప్తారు, వర్క్ స్టేషన్స్ చెప్పరు. బట్ మేము ఇక్కడ GPUs మాట్లాడతాం. అంటే జెట్సన్, ఎన్విడియా జెట్సన్ నానో, జెట్సన్ TX2, జెట్సన్ జేవియర్, ఇలా వేరియస్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకుంటే పిల్లలకు ఒక చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకు డ్రోన్ టెక్నాలజీ ఉంటుంది. మాకు ఫ్లైట్రానిక్స్ అనే కంపెనీ తోటి డ్రోన్స్ మీద ట్రైనింగ్ కి మాకు MOU ఉంది. మా కాలేజీలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుంది. సో పిల్లవాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తాం, హౌ టు హ్యాండిల్ ద డ్రోన్. AIML లో స్టూడెంట్, అంటే ఎలక్ట్రానిక్ స్టూడెంట్ కానీ, మెకానికల్ స్టూడెంట్ కానీ డ్రోన్ మీద ట్రైనింగ్ తీసుకుంటే, మనం CSE కానీ AIML స్టూడెంట్ కానీ ఒక అప్లికేషన్ ఏం చేస్తామంటే, ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి
ఓకే. అనేది ఒక అప్లికేషన్ ఇస్తే, ఇప్పుడు ఈ జీపీయూ ప్రాసెసర్‌ని డ్రోన్‌కి పెట్టేసి మనం ఒక మాబ్‌లో ఒక ఫ్లై చేస్తే, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక కుంభమేళా లాంటిదో లేకపోతే ఒక రద్దీ ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకుంటే చాలా మంది పిక్ ప్యాకెటర్స్ ఇలా ఉంటారు కదా సార్. వాళ్ళందరూ వాళ్ళ ఐడెంటిఫై చేస్తారు. ఇమేజెస్ అన్నిటిని దీనికి ట్రైన్ చేసి ఒక ఫ్లై చేస్తే ఆ! ఆ ఇమేజెస్ నుంచి నాకు ఇమ్మీడియేట్‌గా వస్తుంది కదా. మొత్తం దొరికిపోతారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. చేసి ఇమ్మీడియేట్‌గా నేను దాన్ని ప్రివెంట్ చేయాలి. హ్మ్. అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రివెంట్ చేయాలి. అది టెక్నాలజీ తోటే మనకు సాధ్యం. ఓకే. సో ఇది చేయనంత వరకు పిల్లవాడికి మొత్తం నేర్చుకున్నాం అనే భావన రాదు. హ్మ్. అది కలగాలి అంటే ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ అనేది కంపల్సరీ జరగాలండి. ఓకే. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది పేరెంట్స్ చదువుకున్నటువంటి పేరెంట్స్ ఉండటం వల్ల ఇంటర్న్‌షిప్స్ అని అంటూ ఉంటారు. కాలేజీ వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ ఎక్కడున్నాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఈ ఇంటర్న్‌షిప్స్ గోల్ ఏంటి? యాక్చువల్‌గా ఇంటర్న్‌షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎగ్జాక్ట్‌గా ఇంటర్న్‌షిప్స్ డెఫినిషన్ చెప్పి తద్వారా మీరు చేస్తున్నటువంటి సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో చేస్తున్నటువంటి ఇంటర్న్‌షిప్ యాక్టివిటీస్ గురించి చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే మా అనుభవం తోటి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారంగా జనరేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయింది సార్. హ్మ్. అంతకుముందు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు. ఇప్పుడు వస్తున్న పిల్లల పేరెంట్స్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయింది హ్మ్. ఇండస్ట్రీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో. చాలామంది పేరెంట్స్‌కి ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది. ఐదర్ వాళ్ళ పేరెంట్స్ గానీ, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో, ఇప్పుడు ఇక్కడ ఒక విద్యార్థి ఏ విధంగా సక్సెస్ కావాలి అనే దానికి చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరైనా మీ దాంట్లో కంపెనీలో ఇప్పుడు ఆడిటింగ్ చేయడమో, వీడియో రికార్డింగ్ చేయాలన్నా గానీ మీరేం అడుగుతారు? ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఇప్పుడు ఒక విద్యార్థి ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం చెప్పాలి? హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనే దాని గురించనే మనకిక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ గురించి మేము ఇదే ఆర్&డి పరంగా మేమేం చేసామంటే సార్, ఫస్ట్ ఇయర్‌లో బీట్ అనే కోర్స్ పెట్టేసి పిల్లలతోటి ఒక చిన్న అప్లికేషన్స్ చేపియడం. సో, వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రెండవ సంవత్సరంలో వాళ్ళు టెక్నాలజీని నేర్చుకోవడం. ఓకే. అంటే ఈరోజు మేము చదువుకున్న రోజుల్లో మేము చదువుకున్నప్పుడు గూడా ఫస్టు సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం. ఈరోజు గూడా విద్యార్థికి సి లాంగ్వేజే నేర్పుతున్నాము. హ్మ్. 30 సంవత్సరాల నుండి అదే చూస్తున్నాము. బట్ ఇదే సి లాంగ్వేజ్ తోటి మరి 30 సంవత్సరాల నుంచి ఉంది. అది సి లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పటి నుండి చూస్తే 60 సంవత్సరాలు అవుతుంది. బట్ దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనే ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు పిల్లలకి ఏం చెప్తామంటే సార్, వాళ్ళకి ఒక చిన్న అప్లికేషన్స్ చేయాలి. ఆ అప్లికేషన్స్‌కి ఎవరో ఒకరు ఇవ్వాలి. దాని గురించే నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లవాడు ఏవేవైతే చిన్న చిన్న అప్లికేషన్స్ చేస్తారో వాటిని గిట్‌హబ్‌లో వాళ్ళ అకౌంట్ తయారు చేసుకొని అందులో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత లింక్డ్ఇన్‌లో అందులో పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇచ్చింది సార్ ఇంటర్న్‌షిప్స్ గురించి. వీళ్ళెక్కడికి ఎళ్ళక్కర్లా. ఇంటర్న్‌శాల అని మన ఇండియన్ గవర్నమెంట్ ఒక పోర్టల్ తయారు చేసింది. ఆ ఇంటర్న్‌శాలలో వాళ్ళకు మొత్తం అక్కడ డిస్‌ప్లే అవుతుంది. వీళ్ళు ఎన్‌రోల్ చేసుకున్న తర్వాత వీళ్ళకు చాలా కంపెనీస్ వాళ్ళు ఏ రోల్స్ కావాలనుకుంటున్నారు, ఏంటి అనేది అక్కడ ఉంటుంది. సో, ఏ విద్యార్థి అయినా గానీ వర్చువల్ ఇంటర్న్‌షిప్పే. వాళ్ళు ఆ కంపెనీకి ఎళ్ళక్కర్లే. ఇప్పుడు అహ్మదాబాద్‌లో ఉన్న కంపెనీ కూడా హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళతోటి వాడుకోవచ్చు. ఓకే. సో, ఇలాంటి ఒక వ్యవస్థను మనం ఆల్రెడీ ఉంది. సో, పిల్లలందరూ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు స్కిల్ నేర్చుకోవాలి. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సార్, చాలామంది పేరెంట్స్‌కి ఒక అపోహ ఉంది. మా అమ్మాయిని గాని, అబ్బాయిని గాని మంచి కాలేజీలో ఏసేసాము అయిపోయింది. హ్మ్. లేదు సార్. ఇక్కడ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, స్టూడెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ రిసోర్సెస్‌ని వాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక పేరెంట్‌గా ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు పర్యవేక్షణ. అడిగి అబ్జర్వ్ చేయడం, పర్యవేక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈ 3 ఉన్నప్పుడే టుగెదర్ వి విన్, టుగెదర్ వి వర్క్, టుగెదర్ వి విన్ అనే కాన్సెప్ట్ అండి మాది. సో, అందరం కలిసి పని చేస్తేనే వాళ్ళకి సక్సెస్. సో, ఈ విధంగా మాకేమవుతుందంటే చాలా కంపెనీస్ తోటి ఎంఓయూస్ చేసుకోవాలి. ఓకే. ఆ ఎంఓయూస్‌కి ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తుంది? మీకు ఎన్‌బీఏ అక్రిడేషన్ ఉందా? నాక్ అక్రిడేషన్ ఉందా? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా? ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీ పారామీటర్స్. హ్మ్. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ ఎక్కడ ఎవరు కూడా కారు. హ్మ్. సో, ఈ క్వాలిటీ ఉన్నప్పుడే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తారు. సో, ఈ ఎంఓయూస్ చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలను టెస్ట్ చేసి వాళ్ళకు ఇంటర్న్‌షిప్ అనే ఆపర్చునిటీ ఇస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీలో ఏమవుతుందంటే
మన రోజు మాట్లాడుకునే విధంగా కాకుండా కార్పొరేట్‌లో ఏ వ్యవస్థ ఎలా ఉంటుంది? వాళ్ళకి టైమ్ లైన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక ఫ్యాకల్టీ, ఒక టీచర్ అసైన్‌మెంట్ ఇస్తే, పర్లేదులే రేపు సబ్మిట్ చేద్దామన్న క్యాజువాలిటీ ఉంటుంది. బట్ ఇంటర్న్‌షిప్ చేస్తే అక్కడ టైమ్ లైన్ ఉంటుంది. ఓకే. ఈ ఈ టైం లోపల కంప్లీట్ చేయాలి అంటే చేయాలి. చేయకపోతే రిమార్క్. సో, జాబ్ రాదు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లల యాటిట్యూడ్ మారుతుంది. ఓకే. అందుకని ఇంటర్న్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సార్ ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్ మరియు గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఈరోజు చాలా అంటే ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్ అని ఉన్నట్లయితే ఈ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ చాలా దిక్కలా చేస్తున్నారు. సో, ఇటువంటి ప్రోగ్రామ్ లేకపోతే సిమిలర్ ప్రోగ్రామ్స్ మన సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ఏమున్నాయి? సో, వాటి గురించి వివరాలు చెప్పండి. పిల్లలకి అది ఏ రకంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందో చెప్పండి. సార్, ఇప్పుడు మనం చూస్తే ఒక బీటెక్ విద్యార్థి, ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఉద్యోగం చేయడం, లేదా పై చదువులు చదువుకోవడం. అంతే. సో, ఉద్యోగానికి కావాల్సింది నేను ఇప్పటివరకు చెప్పాను సార్. మ్మ్. ఇంటర్న్‌షిప్ చేయడము ఇవన్నీ. ఉన్నత విద్యా అవకాశాలకు పోవాలనుకున్నప్పుడు ఇక్కడనే ఎంటెక్ చేయడము అలా ఉంది. బట్ చాలా మందికి ఆ ఉన్నత విద్య అనేది ఎంఎస్ వేరే కంట్రీకెళ్ళి చదవాలి. బట్ ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎన్నో నష్టాలతో, వ్యయ ప్రయాసాలతో కూడుకొని అన్ని డబ్బులు తయారు చేసుకొని వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చదివినటువంటి ఎన్విరాన్మెంట్‌కి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌కి సస్టైనబుల్ కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఆ ఇబ్బందులను అధిగమించడానికి నుంచే ఈ మధ్య మన టీ హబ్‌లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు సార్. కొన్ని కంపెనీస్‌ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సార్, పిల్లలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మన దగ్గరలో ఉన్నటువంటి కంట్రీస్ లైక్ సింగపూర్, మలేషియా, లేకపోతే జర్మనీ. సో, మా జేఎన్‌టీయూ యూనివర్సిటీ తీసుకుంటే జర్మనీలో ఉన్నటువంటి యూనివర్సిటీలతోటి కూడా టై అప్ ఉంది. సో, ఇక్కడ ఒక 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి పిల్లలకు గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఫ్యూచర్‌లో హైయర్ ఎడ్యుకేషన్ పోవాలి అనుకున్న వాళ్ళు ఈ 15 రోజులు అక్కడ ఇంటర్న్‌షిప్స్‌కి వెళ్తే అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది? అక్కడ ఎలా వర్క్ చేయాల్సి వస్తుంది? అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది? ఫుడ్ ఎలా ఉంటుంది? ఎక్స్‌పెండిచర్ ఎంత అవుతుంది? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి. మా పాపను కూడా బీటెక్ చేపిచ్చాను. తర్వాత వాళ్ళు ఇదే అంటారు. ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌కి పంపించాను. నౌ షీ ఈస్ నాట్ రెడీ. షీ వాస్ ఆల్రెడీ జాయిన్డ్ ఇన్ ఏ కంపెనీ. జాబ్ ఈస్ బెస్ట్. ఓకే. సో, అంత వ్యయ ప్రయాసాలతో క్లారిటీ వస్తుంది. లేదు, కొంతమందికి యెస్, నాకు అక్కడ రీసెర్చ్‌కు దానికి చాలా స్కోప్ ఉంది. నేను మంచిగా సంపాదించుకోగలను. నాకు పొటెన్షియాలిటీ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని చూస్ చేసుకోవడానికి ఈ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ అనేది చాలా తోడ్పాటునిస్తాయి సార్. అవి అన్ని కాలేజీలలో లేదు సార్. బట్ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళ క్యారియర్‌లో ఒక గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. సో, చూసారు కదండీ! ఎంసెట్ యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలామంది ఆర్&డి అనేది ఎక్కడో పేపర్స్‌కో లేకపోతే వాటికి పరిమితమైన అంశం అనుకుంటారు. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో ఆర్&డితో పాటు గ్లోబల్ ఇమ్మర్షన్ అనుకోండి, పేటెంట్స్ అనుకోండి, తర్వాత మీకు అవసరమైనటువంటి అన్ని రకాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి రకరకాల పథకాలన్నింటిని కూడా యూజ్ చేసి మీకు ఆర్&డి చేసుకునేదానికి అన్ని రకాలుగా స్కోప్ ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌ని ఆప్ట్ చేసుకోండి. సో, ఈ ఆర్&డికి సంబంధించినటువంటి ఈరోజు మేము ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేదానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.